టు మై ఛానల్ అండి. ఈరోజు నేను చెప్పబోయే జాబ్ అయితే ఎంత క్రమశిక్షణ, ఎంత డీసెంట్ జాబ్ అండి. దిస్ ఈజ్ రియలీ సూపర్బ్ జాబ్స్ అనమాట ఇవి. ఇది వచ్చేసి ఆర్మీకి సంబంధించిన జాబ్స్ అండి. నేను చాలా క్లియర్గా చెప్తాను. ఎన్ని చెప్పారంటేనండి ఆల్మోస్ట్ 21 పేజెస్ ఉన్నది ఇది. నేను ఆల్మోస్ట్ చదివి మీకు చెప్పడానికి తీసుకున్నాను టైము. మీకు చెప్తాను, చాలా సింపుల్గా ఈజీగా చెప్తాను మీకు అర్థమయ్యేటట్టుగా. సో గైస్, ఈ జాబ్స్ అనేటివి మనకి ఇండియన్ ఆర్మీలో, ఇది వచ్చేసి మనకి సికింద్రాబాద్ అంటే తెలంగాణలోనే చాలా ప్లేసెస్ ఇచ్చారండి. ఆల్మోస్ట్ మనకి ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, అన్ని 33 డిస్ట్రిక్ట్స్ ఏమో ఉన్నాయి కదా, అన్నింటిలోనూ మీకు ప్లేసెస్ ఎక్కడి నుంచైనా సరే ఇవన్నీ ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఆల్రెడీ దీనికి డేట్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను అన్ని డీటెయిల్స్ అన్నీ చెప్తానండి, మీకు క్లియర్గా చెప్తాను, మీరు వినాలి. మీరు ఇంకా కావాలి అనుకుంటే మీకు పీడిఎఫ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ చాలా 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 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. చాలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇది ఇండియన్ ఆర్మీకి సంబంధించిన జాబ్స్ కాబట్టి చాలా 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 మనము ఏంటంటే చాలా స్ట్రెంగ్త్ ఉండాలి, ఇది చాలా స్ట్రాంగ్ ఉండాలన్నమాట. సో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ ఇన్ తెలంగాణ అండి. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట. ఓకే, ఆర్మీ ఫ్రమ్ 3 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ, 33 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ: ఆదిలాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, వరంగల్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల్, కామారెడ్డి, అన్ని ప్లేసెస్ అన్నీ నేను ఇక్కడ మీకు పీడిఎఫ్ చూస్తే తెలుస్తుంది. మీ ప్లేసెస్ అన్ని ప్లేసెస్లో కూడా జాబ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఏం పోస్టులు ఉన్నాయంటేనండి, ఇవి పోస్టులు వచ్చేసి మనకి సోల్జర్ టెక్నికల్ అంట, సోల్జర్ నర్సింగ్ అని చెప్తున్నారు, సోల్జర్ క్లర్క్ అంట, కీపర్ అంట, సోల్జర్ జనరల్ డ్యూటీ అండ్ సోల్జర్ ట్రేడ్స్మెన్ అండి. యూ వాన్ బికమ్ ఏ సోల్జర్, ఎనీ అంటే ముందు మీకు సోల్జర్ ఉండాలి అనుకుంటే ఈ జాబ్స్కి తప్పకుండా ట్రై చేయండి గైస్. చాలా టైం ఉంది, దీనికి చెప్తాను. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏం కావాలి అంటే, డాక్యుమెంట్స్ ఏంటి, అసలు మీకు ఫిట్నెస్ ఎలా ఉండాలి, ఏమో చాలా చాలా ఉన్నాయండి. సో సో ఇది దీనికి సంబంధించింది కాబట్టి మీకు తప్పకుండా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుందండి. ఓకే, సో మినిమం వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే, మినిమం 8th క్లాస్ నుంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందండి. మినిమం 8th క్లాస్ నుంచి మీరు డిగ్రీ, ఇంటర్మీడియట్, మోర్ దెన్ పీజీ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో గైస్, మీరు స్ట్రెంత్ నుండి స్ట్రాంగ్గా ఉన్నట్టయితేనే అటెంప్ట్ చేయండి దీనికి. అదర్వైజ్ యూ డోంట్ వేస్ట్ యూర్ టైం అని ఇక్కడ క్లారిటీగా మీకు చెప్పున్నారు. ఓకే, ఇంకా ఏజ్ వచ్చేసండి వీటికి మినిమం మనకి దేనికైనా మినిమం 18 ఇయర్స్ అంటారు. ఇక్కడ 17.5 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ ఉన్నదన్నమాట. మినిమం 10th క్లాస్, 8th క్లాస్ నుంచి మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ వచ్చేసి ఇంత. ఇంకా మీకు వచ్చేసి మీరు అంటే బిట్వీన్ ఎప్పుడు ఉండాలంటే 97-2003 మధ్యలో పుట్టిన వాళ్ళు అయ్యి ఉండాలి. అంటే అప్పుడే కదా మీకు ఆ ఏజ్ ఉంటుంది. సో ఇది ఇండియన్ ఆర్మీకి సంబంధించిన జాబ్స్ కాబట్టి మీకు ఫిజికల్గా ఎలాంటి హైట్, ఎంత హైట్ ఉండాలి, ఎంత చెస్ట్ ఉండాలి అని కూడా ఇక్కడ ఇచ్చారండి. క్లారిటీగా ఇచ్చారు చూడండి. ఇక్కడ హైట్ వచ్చేసి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్కలాగా ఇచ్చారండి. సోల్జర్ టెక్నికల్ ఏవియేషన్ వీటికి 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాలంట. వెయిట్ వచ్చేసి ఇంకా దానికి తగ్గట్టుగా ఉండాలన్నట్టు. చెస్ట్ వచ్చేసి 77 సెంటీమీటర్స్ విత్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ చేసినప్పుడు అలా ఉండాలి అని చెప్తున్నారు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీనికి వచ్చేసి 10+2 ఆర్ ఇంటర్మీడియట్ అండి. ఓకే, ఇంకా మీరు దీంట్లో 50% ఆఫ్ మార్క్స్, 40% ఆఫ్ మార్క్స్ ఉంటే సరిపోతుందంట ఈచ్ సబ్జెక్ట్లో. సో మీకు ఏజ్ క్రైటీరియా ఆల్మోస్ట్ అన్నిటికీ సేమ్ ఉందండి. ఒక సోల్జర్ జనరల్ డ్యూటీకి 21 ఇయర్స్ వరకే ఉండాలంట, ట్రేడ్స్మెన్కి ఇలా ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు చాలా క్లియర్ కట్గా చెప్పారండి.
ఎట్లా ఉంటే ఇవన్నీ చాలా ఇన్స్ట్రక్షన్ చాలా బాగా ఫాలో అయిపోయి మీరు అప్లై చేసుకోండి. అదర్వైజ్ మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా గైస్? సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి అంత ఉంది. ఓకే యా ఫ్రెండ్స్, వీటికి సంబంధించి ఇందాక చెప్పాం కదా, ఏజ్, హైట్ 155 హైట్ ఉండాలంట, 155 సెంటీమీటర్స్. వెయిట్ వచ్చేసి 43, ఆల్ ఏజెస్కి 43 నుంచి 55 వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. 17 to 20 ఇయర్స్ కదా, 52 నుంచి 68 వెయిట్ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇలా వెయిట్ క్రైటీరియా అనమాట. బిఎంఐ అంటారు కదండి, బాడీ మెజర్మెంట్ సంథింగ్, అది. అదర్ కండిషన్స్ షుడ్ బి మెడికల్లీ ఫిట్ టు జాయిన్ ఇన్. మీరు మెడికల్గా అయితే ఖచ్చితంగా ఫిట్ ఉండాలండి. ఫిజికల్ ఫిట్నెస్ అయితే దీనికి ఉండాలి. మీకు ఇంకా టాటూస్ ఇలాంటి పిచ్చి పిచ్చిగా వేయించుకుంటారు కదా, అలాంటివి అయితే ఉండొద్దండి. పిచ్చి పిచ్చిగా వేయించుకునే టాటూస్ అస్సలు వీళ్ళు తీసుకోరు. మీకు ఏవైతే జన్మతః బాన్ పుట్టినప్పుడు వచ్చినాయి అలాంటివి అయితేనే అవుతాయి అనమాట. అదర్వైజ్ కొంచెం అది అబ్జెక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఇంకా వచ్చేసి మీరు దీనికి అప్లై వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఎలా అనేది నేను చెప్తాను. సో చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ స్పోర్ట్స్లో కానీ ఎన్సీసీ రిలేషన్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే మీరు పెట్టుకోవచ్చు వాటి జిరాక్స్ని. మీరు ఎన్సీసీలో చేసిన స్పోర్ట్స్ రిలేషన్ ఏదైనా సంబంధించిన ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా మీకు యాడ్ చేస్తే ఇది ఒక అడిషనల్ అవుతుంది మీకు. ఓకే, సో దయచేసి ఇక్కడ వీళ్ళు ప్రతిసారి చెప్తున్నారండి, మీ టైము మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. మీరు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. మీరు చాలా ఫిట్ అండ్ స్ట్రాంగ్ ఉండాలి ఫిజికల్గా. అలాంటప్పుడే మీరు దయచేసి దీనికి అప్లై చేసుకోమని చెప్తున్నారు వీళ్ళు. సో రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి, 19th మొన్నే. సో మీకు 17th ఫిబ్రవరి వరకు ఉందన్నమాట. దీనికి సంబంధించిన పీడిఎఫ్ నేను ఖచ్చితంగా మీకు ఇస్తాను, చూసుకోండి. దీనికోసం మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఒక సైట్ నేమ్ ఉంది, joininIndianArmy.in అని. దాంట్లో వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ క్లియర్గా చెప్పారు. చూసారు, ఈ సైట్కి వెళ్ళిపోయి దీంట్లో ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. మీరు లాగిన్ అయిపోయి రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత కంటిన్యూ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఫిల్ చేయగానే సేవ్ అని కొట్టుకోవాలి. సో ఓకే, అదంతా అయిన తర్వాత మళ్ళీ మీరు లాగిన్ వెళ్ళిపోయి ఇదంతా చేసుకొని సబ్మిట్ అని కొడితే మీది అయిపోతుందండి. సో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పెట్టాలి. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి పెట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలి. ఇది వచ్చేసి మీకు 10-15 డేస్లో చేసేసుకోవాలండి. ఇది అంటే 10-15 డేస్లో కట్ చేయాలి. సారీ ఫర్ దిస్. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ చెప్పాను కదా, February 17th ఇస్ ద లాస్ట్ డేట్. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుందండి. ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. 1.6 kilometers రన్ అప్ టు 5 minutes 30 seconds. ఆలోపు అన్ని కిలోమీటర్స్ వెళ్ళాలా అమ్మాయి. దీనికి గ్రూప్ 1 అని గ్రూప్ 2 అని 2 ఉంటుంది. గ్రూప్ 1 వచ్చేసి 60 మార్క్స్, గ్రూప్ 2 వచ్చేసి 48 మార్క్స్. మీకు ఇందులో పుల్అప్స్ ఉంటాయండి. ఓకే, మీరు 6 నుంచి 10 పుల్అప్స్ చేయొచ్చు. మినిమం 6 చేస్తే 16 మార్క్స్ అంట. 7 పుల్అప్స్కి 21, 8కి 27, 9కి 33, 10 పుల్అప్స్కి 40 మార్క్స్. సో గైస్, మీరు 6 పుల్అప్స్ కంటే తక్కువ చేశారనుకోండి మీరు ఫెయిల్ అయిపోయినట్టే ఇందులో. ఇంకా 9 feet డిచ్ కొట్టాలంట అండి, జిగ్ బ్యాలెన్స్ అంట. సో చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ చూసుకొని మీరు అప్లై చేసుకోండి. చాలా స్ట్రిక్ట్ ఉంటుంది కదా, ఆర్మీ అంటేనే స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి. ఓకే, మెడికల్ టెస్ట్ అయితే ఫస్ట్ మెడికల్ ఓకే అయినాకనే మీకు నెక్స్ట్కి వెళ్తుంది. సో ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దీస్ జాబ్స్.
సో అప్లై చేసుకున్న ఒక 10-15 డేస్కి మీకు తర్వాత అదేమంటారు అడ్మిట్ కార్డ్ వస్తుందండి. అడ్మిట్ కార్డ్ తీసుకొని వెళ్తే సో అండ్ సో ప్లేస్ మీకు వాళ్ళు ఇస్తారు. ఎప్పుడంటే ఇది రిక్రూటింగ్ ఆఫీస్ సికింద్రాబాద్ ఫ్రమ్ 5th March to 24th March అని చెప్తున్నారు. హకీంపేట అంటండి, చూడండి, నాకు ఐడియా లేదు. సో చూసుకోండి. అదైతే యాజ్ సింపుల్ యాజ్ దట్ అంటే ఇవి ఉన్నాయండి. ఇంకా సర్టిఫికేట్స్ అంటే మీరు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ పెట్టవచ్చు. మీకున్న అన్నీ పెట్టుకొని మీరు అప్లై చేసుకుంటారు కదా, అలా అప్లై చేసుకోండి. డొమిసిల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. మీకు సంబంధించిన రిలీజియన్ సర్టిఫికేట్, స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్. ఓకే, మీరు మ్యారేజ్ అయితే సర్టిఫికేట్ ఏమి ఉండదు, కానీ మ్యారేజ్ కాకపోతే అన్మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా కావాలంటండి. విలేజ్ సర్పంచ్ నుంచో లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచో తీసుకొని రావని చెప్తున్నారు. ఓహో, చాలా చాలా కండిషన్స్ పెట్టారండి బాబోయ్. ఇక్కడ ఫ్రెండ్స్ లేడీస్కి కూడా ఉంది. వీడియోస్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. సన్ ఆర్ సన్ ఇన్ లా ఫర్ వీడియో లైక్ దిస్. సో బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ అకౌంట్, ఆధారు, క్వశ్చన్స్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి పీడిఎఫ్లో. ఈ నెంబర్స్కి ఫోన్ చేసి కనుక్కోండి. కేస్ ఆఫ్ ఫర్దర్ క్వెరీ అంటే వెబ్సైట్లో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అండి, జాబ్ ఏంటని కాదు, మీరు అప్లై చేసినప్పుడు ఏదైనా వస్తుంది కదా, అప్పుడు చేసుకొని. చూసారా, ఇది ఒక స్టాంప్ పేపర్, దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని అంత ఫిల్ చేయాలండి. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ ఇవ్వాలి. సో ఇదన్నమాట అప్లికేషన్. సో నో రిస్క్ సర్టిఫికేట్స్ అంటే ఇక్కడ అన్ని ఫిజికల్గా అవన్నీ చేస్తారు కదండి, అట్లాంటి దానికోసం నో రిస్క్ సర్టిఫికేట్ కూడా కావాలంట. మై గాడ్, ఇవన్నీ ఇక్కడ సబ్మిట్ చేయాలి. దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ అండి. ఓకే, ఇది కళ్ళు ఇదవుతున్నాయండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. మినిమమ్ ఆర్మీలో జాయిన్ కావడానికి మీరు ఫిజికల్గా ఫిట్ ఉండాలి, చాలా స్ట్రాంగ్ ఉండాలి. మినిమం 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎడ్యుకేషన్ ఉండాలి. మినిమం ఏజ్ వచ్చేసి 17.5 years నుంచి 23 years వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంటర్మీడియట్ మినిమం 8th క్లాస్ నుంచి పీజీ వరకు కూడా చేసుకోవచ్చు, డిగ్రీ వరకు. సో మీకు సంబంధించి హైట్, వెయిట్, పర్సనాలిటీ ఇవన్నీ ఉండాలి. సో అవన్నీ చూసుకోండి, అప్లై చేయండి. ఇది అంత స్ట్రాంగ్ అంత ఫీల్ అయితేనే వెళ్ళండి, అదర్వైజ్ యూ డోంట్ వేస్ట్ యూర్ టైం అని చెప్తున్నారు వీళ్ళు క్లారిటీగా. ఇంకా మీకు సంబంధించిన స్పోర్ట్స్ కానీ ఎన్సీసీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే పెట్టండి, అడిషనల్గా మీకు వర్క్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ సైట్కి వెళ్ళాలి చెప్పాను కదా, అలా వెళ్ళి దాంట్లో వెళ్ళి చేసేసుకోండి మీకు. థ్యాంక్ యూ గైస్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. అర్థం కాకపోతే నేను మళ్ళీ ఇంకొక వీడియో కూడా చెప్తాను. థ్యాంక్ యూ.